మిగిలిపోయిన అమౌంట్ ఒక తీసేసిన అమౌంట్ మాకు ఇచ్చిన 15,000 పింఛన్ 15,000 పింఛన్ 10,000 ఇచ్చేస్తారులేండి. ఇంకే అదేంటే 10 అంటారంటే 15 చేయించండి సపోర్ట్ 15 చేయించండి సపోర్ట్. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీఓ కనకారావు లంచాలతో ప్రజలను పట్టిపీడిస్తున్నారు. ఈయన గారు లంచం లేనిదే కంచమైనా ముట్టరంటే అతిశయోక్తి కాదు. బిల్డింగ్ ప్లాన్ ఓకే చేయాలంటే ఆయన అడిగింది ఇవ్వవలసిందే, లేకుంటే భవన యజమానికి చుక్కలు చూపిస్తారట. పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రతి పనికి చేయి తడపాల్సిందే. ఆయన గారు లంచాలు లాబింగ్ అంతా వార్డు సచివాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సెక్రటరీల ద్వారా కథ నడిపిస్తున్నారనేది బాహాటంగా వినిపిస్తున్న మాట. నేను తెచ్చేస్తాను, తెచ్చి మీకు ఇస్తాను. పాతది అది మీకు నేను కన్వర్ట్ చేస్తాను. పాత డిమాండ్ నోటీస్ ఏదైతే ఉందో ఇది ఇచ్చేటట్టు తయారు చేస్తారా? మొత్తం 23,280 అదే ఉంటుంది. ఇంకెవరు వచ్చినా మీకు అదే మళ్ళీ పెరగదు కదా ఇంట్లో కూడా బాగా చేస్తారు. ఇంకా అందులో తీసాం మనకి పెరగదు. చింతవరి ఏసీబీ వాళ్ళు కంప్లైంట్ పెట్టుకున్నారండి ఇక్కడ. ఎవరు మరి ఏంటనుకున్నది తక్కువ లేకపోతే రేటు బోర్డులు ఎక్కువ తక్కువ ఏడ్చాలి. అది ఏం దరిద్రకు వచ్చింది అంతా ఇది పే చేస్తారు. ఇది కట్టేస్తారా? రిసీట్ తీసుకుంటారు. ఇంకా మీకు పక్కాగా తీసి పడేస్తాం పాతవన్నీ. మన అలాగే నాకు పంపించారు. రేటు మీరు తెచ్చాను అలాగే సార్. నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను 28/2తో రాశాను. బ్యాంక్ తీసుకున్నాను 28/2తో 2 నెలలకు సంబంధించి ఇచ్చాను. పాత డేట్ సార్. తీసుకోలేదు మంది చెప్పేయండి మీరు ఎంత. మళ్ళీ మీకు మీరు అంటే చెప్పేస్తే మిగిలిపోయిన అమౌంట్ ఒక తీసేసిన అమౌంట్ మాకు ఇచ్చిన మీరు ఒకటంటే ఎంత వాళ్ళకి చెప్పేది మేము తీసేసిన అమౌంట్ మాకు ఇచ్చి మనం చెప్పండి. మా ఇద్దరు మీరు మధ్యలో ఉన్నారు. ఆయనకి నాకు ఇప్పుడు మన పరిచయం మీరే ఉన్నారు. మీరే చెప్పాలి ఏంటి. ఒక ఫ్రెండ్షిప్ వచ్చి ఇచ్చారు ఆయన ద్వారా. ఆయన దగ్గర నేను ఇప్పుడు వెళ్ళలేదు. మరి నాకు మీరే చెప్పండి. నాకు ఆయన బెస్ట్ ఫ్రెండ్, స్నేహితుడు. అందుకే మీకు నాకు ఇస్తారని రాసి ముందు తగ్గించి ఇచ్చే లేదా రిక్వెస్ట్ చేశారు. మీరు ఒప్పుకున్నారు. మాట ఇచ్చే ఇప్పుడు కట్టేస్తే అయిపోతుంది. అవును సార్. 15,000 ఇప్పించండి. 15,000 ఇప్పించండి. అవుతారు అంటే ఏదో చెప్పాలి. నాకు ఇద్దరు వెయిటింగ్. ఇవి లాస్ట్ డేట్ కదా. అందరూ ఇలాగే 5,000 లక్షలు ఉన్నారు. ఇదంటే మనకి ఎక్కడిగానే ఏంటి అది నాకు మట్టుకు చేస్తానండి అండి. అది మట్టుకు నాకు ఇచ్చాను. మీరు మీకు చెప్పాలి కదా తేల్చాలి. ఇంకా నాకు ఇద్దరు గారు కట్టేసి చేసి మాట్లాడాను. మరి నాకు నేను మీకు చెప్పాను. ఆ సార్ కూడా చెప్పాను. సార్ అన్నారు ఫైనల్గానే అది కాదు అలా కాదు కానీ వాస్తవం అంటే ఆయన 10,000 ఇచ్చేయమంటారు. ఈ కట్టిగానే 23,000కి 50% వచ్చేసి ఇంకా ఎక్కువసేపు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే రకరకాల ఇక్కడ ఎక్కువ రకరకాల ఇక్కడ అంతా ఊరిసినది ఊపిరాట ఎక్కువ అలా చేసి అది మినిమం. అది 10,000 ఇచ్చేస్తారులేండి. ఇంకే 10 అంటారంటే సార్ మీరు మా ఫ్రెండ్ ఆయన మీరు ఇంకా అలా నా పేరు చెప్పలేరు చేయలేదు. మీరు ఇబ్బంది పడతారు. మొహం ఎక్కడ ఇబ్బంది పడకూడదు. వద్దండి అక్కడ పని 15 చేయించండి సపోర్ట్.
చేస్తారు 10,000 ఇస్తారు. మీరు కట్టియండి. లక్షల్లో జీతం తీసుకుంటూ లంచాల కోసం ప్రజలను పట్టిపీడిస్తున్న ఈ అధికారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఈ అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.